మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా, స్తుతులు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా ఆయుష్ను పొడిగించిన దేవా నీకే వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకే వందనాలు. హల్లెలూయా. నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా తోడుగా ఉన్న దేవా, మా అండగా ఉన్న దేవా నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా మా పక్షాన ఉన్న దేవా నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. చప్పట్లు కొడతాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు నీవే ప్రభువా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపై, యేసయ్యాని అభిషేకాన్ని నాలోన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, నా తోడుగా ఉన్న దేవా నీకే వందనాలు. దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే
తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ నా యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ నా యేసు నాలోన యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చే దేవా నీకే వందనాలు ప్రభువా యేసయ్యా మాకు శాంతిని అనుగ్రహించండి అని దేవుని అడుగుదాం ఆయన శాంతినిచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే స్వస్థపరచు దేవుడవు నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవు స్వస్థపరచు దేవుడవు నా యేసయ్యా దేవుడవు ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మ నా యేసు నాలోన అభిషేకం నా తలపైన ఇప్పుడే యేసయ్యా అభిషేకం నా తలపైన ఆత్మ నా యేసు నాలోన 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 ఆరాధన నీకే నా యేసు రాజా 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 హల్లెలూయా అందరం రెండు హల్లెలూయా చేతులు పైకి ఆరాధన నీకే ప్రభువా నీకే శాంతినిచ్చే దేవా నీకే వందనాలు మా తోడై ఉన్న దేవా నీకే వందనాలు అని దేవుని స్తుతిద్దాం గొప్ప దేవా నీకే వందనాలు యేసయ్యా నీ అభిషేకాన్ని మా మీద ఉంచండి అని దేవుని అడుగుదాం యేసయ్యా ఇప్పుడే నీ అభిషేకాన్ని మా తలపైన ఉంచండి ప్రభు అభిషేకించండి ప్రభువా మమ్మల్ని ముట్టండి ప్రభువా మమ్మల్ని పవిత్రపరచండి మమ్మల్ని పరిశుద్ధపరచండి అని దేవుని అడుగుదాం హల్లెలూయా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన అభిషేకం అందరం చెప్తాం నా తలపైన ఆత్మైన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన ఆరాధన
షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన మరొకసారి అభిషేకం నా తలపైన అవును ప్రభువా ఆత్మైన యేసు నాలోన ఆత్మైన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా అవును ప్రభువా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవా నీకే వందనాలు నీకే మహిమ ప్రభువా యేసయ్యా నీ ఆత్మాభిషేకాన్ని ప్రభువా మా మధ్యలో ఉంచండి యేసయ్యా నా తల మీద నీ అభిషేకాన్ని దయచేయండి దేవుణ్ణి అడుగుదాం హల్లెలూయా 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 గొప్ప దేవా నీకే వందనాలు శాంతి సమాధానాలను ఇచ్చే దేవా నీకే వందనాలు ప్రభువా మా తోడై ఉన్న దేవా నీకే వందనాలు ప్రభువా మాకు సమాధానాన్ని ఇచ్చే దేవా నీకే వందనాలు అని దేవుణ్ణి అడుగుదాం దేవుని స్తుతిద్దాం దేవుణ్ణి గణపరుద్దాం హల్లెలూయా 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 యేసయ్యా ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభు కేవలం నిన్ను స్తుతించడం ద్వారానే కేవలం నీ యేసయ్యా మా డబ్బు నీవు కోరట్లేదు ప్రభు మా బంగారం మీరు కోరట్లేదు వెండి కోరట్లేదు ఏది కోరట్లేదు ప్రభువా కేవలం మా దగ్గర నుంచి మేము అర్పించే స్తుతి మేము అర్పించే ప్రభువా ఆ యొక్క కృతజ్ఞత స్తుతులు ప్రభువా మీరు అది అడుగుతున్నారు ప్రభువా దేవుణ్ణి స్తుతిద్దాం దేవుణ్ణి గణపరుద్దాం హల్లెలూయా 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 నాతో మాట్లాడండి ప్రభువా యేసయ్యా నన్ను దర్శించండి ప్రభువా నన్ను ముట్టండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం యేసయ్యా మా హృదయాలు శుద్ధీకరించండి ప్రభువా యేసయ్యా మాలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైనది ఏది ఉన్నా ప్రభువా ఇప్పుడే యేసు నామములో ప్రభువా వాటిని యేసయ్యా మా నుండి దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఇప్పుడే ప్రభువా నీకు వ్యతిరేకమైనది ఇక్కడ ఏది ఉన్నా ప్రభువా దాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇప్పుడే నీ ఆత్మాభిషేకం మా పైన ఉంచండి ప్రభువా మీరే మా అందరితో మాట్లాడి నీ వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేసి నీ ఆరాధన అంతటిని ప్రభు మీ చేతులకు అప్పగించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ నామాన్ని హెచ్చిస్తాం యేసయ్య నామాన్ని అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అందరు కూర్చో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుడు చేసిన మేలును బట్టి అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం హల్లెలూయా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అనే వాక్యం ఉంది హల్లెలూయా మరి దేవుడి కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం ఈరోజు చదవబడిన వాక్యంలో నుండి మనందరం కూడా ఈ లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన దినాలలో 40 రోజుల ప్రార్థన దినాల్లో చాలామంది ఉపవాసాలుంటూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవుని గణపరుస్తున్నారు మనమైతే దేవుని సన్నిధిలో ఆయన యొక్క బిడ్డలముగా
ఆయన రక్తము చేత ఆయనకు మరి మనము సొత్తుగా ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పిలుచుకొని ఆయన బిడ్డలుగా ఈరోజు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న పిల్లల మనం. హల్లెలూయా. తన స్వరక్తం, తన సొంత రక్తాన్ని మన కొరకు కలువరి శిలువలో ఆయన బలి పశువుగా మన కొరకు రక్తి ఆయన బిడ్డలుగా మన వాక్యము 2వ అధ్యాయము దయచేసి 9వ వచనం ఒక మాట చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు. హల్లెలూయా. ప్రతి మనుష్యుని కొరకు ఆ మనుషులలో నువ్వు నేనున్నాం. హల్లెలూయా. ప్రతి మనుషుని కొరకు దేవుడు మరణాన్ని సిలువలో పొంది ఉన్నాడు. మనము రక్షించబడాలని, మన పాప శాపములో నుంచి విడిపించబడాలని, శాప కూపములో నుంచి బయటికి రావాలని యేసయ్య తానే స్వయంగా మన కొరకు తన మూల్యమైన రక్తాన్ని చిందించి ఆ మరణపు భయము లేకుండా మనల కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. యేసయ్య సిలువ మీద ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం పెట్టారండి? ముళ్ళతో చేయబడిన కిరీటాన్ని యేసయ్య తలకు అలా గుచ్చేశారట. ఒక్కోసారి మనకు చిన్న తలనొప్పి లేస్తే భరించలేం, తలకి ఏదైనా చిన్న గాయం అయితే భరించలేం, నొప్పితో భరించలేని బాధ అనుభవిస్తూ ఉంటాం. కానీ మన పాపముల కొరకు ఒక బలి పశువుగా యేసయ్య తలకు ముళ్ళ కిరీటాన్ని అమర్చారు. దేవుని బిడ్డలారా, ఆ దానికి ప్రతిఫలంగా ఆయన యొక్క మరణము పొందినందున ఏమొచ్చిందట? మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా. హల్లెలూయా. ఆయన శిలువ మీద ముళ్ళ కిరీటముతో మరణించినందున తరువాత ఆయనకు వచ్చినటువంటి అవార్డు ఏంటంటే మహిమ గల కిరీటం. హల్లెలూయా. ఈరోజు యేసు దేవుడిగా మనందరం ఆరాధిస్తున్నాము, ఆయనను పూజిస్తున్నాము, ఆయనను గణపరుస్తున్నామంటే ఆయన ముందుగా ముళ్ళ కిరీటము చేత సిలువలో చనిపోయాడు. అదే ప్రభు ఆ శోధన, ఆ బాధ, ఆ కష్టము, ఆ శ్రమ తరువాత మహిమ కిరీటం వచ్చేసింది. హల్లెలూయా. ఈ శ్రమలు, శోధనలు కొంతకాలమే ఉంటాయి. దేవుని బిడ్డలారా, సాతానుడు, దుష్టుడు రకరకాలైనటువంటి శోధనలతో మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఉచ్చులో పడిపోయి లేవలేక, రాలేక, బయటికి రాలేక ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. కానీ దాని తరువాత, శ్రమ తరువాత దేవుడిచ్చేది గొప్పదిగా ఉంటుందట. అందుకే 18వ వచనం చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువానికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ శ్రమ అంటే ఏంటో, ఆ కష్టం అంటే ఏంటో, ఆ ఇబ్బంది అంటే ఏంటో ప్రభువుకు బాగా తెలుసు. ఆ సిలువ మరణము మీద పడిన శ్రమ, ఆయన కొరడాలతో కొట్టబడుచున్నప్పుడు పడిన బాధ, ఆయన ముఖము మీద ఉమ్మివేయబడుచున్నప్పుడు పడిన బాధ, శోధన, ఆ భరించలేని అవమానం, ఆ భరించలేని ఆ యొక్క లోపల హృదయంలో వేదన, అది ఆయనకు నిజంగా ఆశీర్వాదకరంగా మారింది. దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళ కిరీటమే మహిమ కిరీటం అయిపోయింది. ఆయన శ్రమ పడినందున, శ్రమల యొక్క ఇబ్బంది ఏంటో బాగా తెలిసినవాడు మన ప్రభువు. దుఃఖం అంటే ఏంటో తెలిసినవాడు, వేదన అంటే ఏందో తెలిసినవాడు, నిందలు, అవమానాలంటే ఏంటో తెలిసినవాడు గనుక ఆ శ్రమను అనుభవించాడు గనుక ఆ శ్రమ యొక్క బాధ ఏంటో ప్రభువుకు తెలిసి అందుకే అంటున్నాడు, శోధింపబడిన వారికి
సహాయము చేయును. హల్లెలూయా. శోధింపబడే వారికి కూడా యేసయ్య ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. శ్రమ పడే వారికి యేసయ్య ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు ఒకవేళ శ్రమలో ఉన్నావేమో, కష్టములో ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని వేదన రోజు నువ్వు అనుభవిస్తున్నావేమో, ఆ కష్టము, బాధ, నింద, అవమానాన్ని ఆ యొక్క లోపల హృదయంలో ప్రతిరోజు అనుభవిస్తున్నట్లయితే ఆ శ్రమను పొందిన దేవుడు నీ శ్రమలో కూడా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన సహాయం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అందుకే మరి అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, చదువుకుందాం. దేవుడు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. మనందరం ఎవరమంటండి? యేసయ్య స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం మనం. యేసయ్య తన స్వంత రక్తాన్ని నీ కొరకు బలి పశువుగా అర్పించి కొనుక్కున్న బిడ్డలం మనం. హల్లెలూయా. మనం ఈరోజు ఒక వస్తువు కొనుక్కున్నాం, ఈ మైక్ కొనుక్కున్నాం, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్నాం, అలాగే ఈ టేబుల్ కొన్నాం, ఇవన్నీ కొనుక్కున్నాం. మన వస్తువులు, మన కష్టార్జితము ద్వారా కొన్నవి. అలాగే యేసయ్య తన రక్తాన్ని వెలగా పెట్టి, తన రక్తాన్ని విలువబెట్టి ఆయన మనలని తన సంబంధులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంతమంది లేరు ప్రపంచంలో? ఎంతమంది లేరు నీ వంశంలో? ఎంతమంది లేరు నీ యొక్క కుటుంబంలో? ఎంతమంది లేరు నీ యొక్క వార్డులో, గ్రామంలో? కానీ నువ్వే యేసు ప్రభు దగ్గరికి వచ్చావంటే, నీవే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నావంటే, యేసయ్య నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఆయన నిన్ను తన రక్తము ద్వారా ఆయన సంబంధులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ వాక్యము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అందరు చెప్పండి, మనందరం ఎవరు సంపాదించిన సంఘము? ఆయన సొంత రక్తాన్ని మన కొరకు అర్పించి మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. అందుకే మనము దిగులు పడవలసిన అవసరము లేదో. దిగులు అనేది ఒక్కోసారి సాతానుడు, దుష్టుడు ఏం చేస్తాడంటే సులువుగా చిక్కుల పెట్టే దాంట్లో తీసుకెళ్ళి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ తుది విజయం ఎవరిది? దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ చేరిన మనందరం కూడా చాలా జాగ్రత్తగా మన విశ్వాస పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని ఆయన తిరిగి రాబోతున్నాడు. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో చాలా భూకంపాలు వస్తున్నాయి. మీరు రోజు పేపర్ చూస్తూనే ఉంటారు, వార్తలు వింటూనే ఉంటారు. ప్రపంచంలో అక్కడక్కడ సునామీ అనగా భూకంపాలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇప్పుడు యేసుపాదం గారు సాక్ష్యం చెప్పాడు కదా, ఫిలిపియన్స్ దేశంలో మరి వాళ్ళ కుమారుడు జాబ్ చేస్తున్నాడు విదేశంలో. అలాగే ఆ ప్రాంతంలో థాయిలాండ్ అనే ప్రాంతంలో కోట గోడల్లాగా పెద్ద పెద్ద భవంతులు ఒకేసారి అలాగా 5-10 నిమిషాల్లో కుప్పకూలిపోయాయి. మయన్మార్లో కుప్పకూలిపోయాయి. మొన్నటి దినమందు నిన్న మరి నేపాల్, మన యొక్క పొరుగు దేశమైన నేపాల్లో కూడా భూకంపం వచ్చింది. ఆ భూకంపము మరి మన భారతదేశంలో అక్కడక్కడ కూడా వస్తుందని చెప్తూ ఉంటున్నారు, వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు గనుక మనకొక గొప్ప నమ్మకం, గొప్ప విశ్వాసం ఏంటంటే, నా ప్రభువు తన రక్తం ఇచ్చి నన్ను ఆయన బిడ్డగా సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు పోయిన 2 వారాల క్రితమే మా స్నేహితుడు బోయాజ్ గారు మరి రూతమ్మ వాళ్ళ పిల్లలు మరి బాప్టిజం తీసుకోవడానికి వాళ్ళ కుమార్తె బిందు, ఆమె వివాహం చేసాము ఎప్పుడో, కానీ ఎక్కడో మహబూబాబాద్ అనే ప్రాంతంలో వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఇంకా దూర ప్రాంతంలో చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుమార్తె అయ్యగారు బాప్టిజం అనేది మీ ద్వారా నేను తీసుకోవాలని అంత దూరం నుంచి, చాలా దూరం నుంచి అండి దేవుని బిడ్డలారా మరి వచ్చి ఈరోజు బాప్టిజం కొరకు సిద్ధపడి వచ్చింది. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే ఆ బిడ్డ కూడా అర్థమై ఉంటుంది, యేసయ్య రక్తము చేత నేను కడగబడాలా, యేసయ్య రక్తము చేత నేను కూడా బాప్టిజం తీసుకోవాలా, రక్షించబడాలా, ఆయన బిడ్డగా మార్చబడాలని ఎంతో దూరం నుండి దేవుని బిడ్డగా ఇక్కడికి వచ్చింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనందరము ఆయన సంపాదించుకున్న స్వరక్తమైన సంఘం. హల్లెలూయా. కనుక దిగులు పడకుండా, యేసయ్య నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడో. ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. నేను మొన్నటి దినమందు అంటున్నాను మా పిల్లలతోటి, కుటుంబంలో సలోమక్కకు అన్ని అవార్డులు రివార్డులు వస్తున్నాయి, వాళ్ళ సాక్ష్యము బాగుంది అంటే దేవుడు వాళ్ళ ప్రార్థనలు వింటున్నాడు. మరి మనం కూడా బాగా భారంతో ప్రార్థన
చేయాలా, పట్టుదలతో ప్రార్థన చేయాలని ఈ మధ్యకాలంలో మేము కూడా కుటుంబంలో ప్రతిరోజు సాయంత్రం కాగానే ఈ లెంట్ డేస్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలముగా ఏదో శోధన, కష్టం మాకు పొంచి ఉంది. ఆ పొంచి ఉన్న కష్టంలో నుండి అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము కూడా దేవుని పిల్లలముగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ నెల అసలు ప్రభు వల్ల ప్రేమ బిందు బంద్ చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా సలోమక బియ్యం ఇచ్చింది. తర్వాత అనూష వాళ్ళ నాన్నగారు రామచంద్ర గారు, మరి ఆయన కూడా వచ్చి, అయ్యగారు దేవుడు నా కష్టార్జితాన్ని దీవించిండని ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి, ఆయన వాచ్మెన్గా చేస్తాడు పని. అది చూడగానే వెంటనే అప్పుడు అమ్మగారితో చెప్పాను, ఇక ప్రేమ విందు ఉన్నట్లే ఈసారి కూడా అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రకంగా దేవుడు ఆ సమయానికి సమకూరుస్తున్నాడు. మనందరం ఎవరు సంపాదించుకున్న సంఘము? యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం గనుక ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏ అవసరత కొరకు దేవుడు ఏది సిద్ధం చేశాడో అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మనమే తొందరపడి ఆ టైంకి ఏం చేయాలో, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు యొక్క జీవితంలో మరి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఒక్కోసారి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది, మీకు మీరుగా రాలేదు దేవుడి దగ్గరికి. ఆయనే మిమ్మలను పిలుచుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు, ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచాడు. ఇక్కడికి వచ్చాం గనుక మనందరం కూడా ఆయన సాంపాద్యమైన సంఘంలో ఆయన బిడ్డలుగా మెలుకోగలిగి విశ్వాసాన్ని కాపాడుకొని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం విన్నాం. మనందరము తన సొంత రక్తమైన యేసు రక్తము చేత ఆయన తన బిడ్డలుగా మనలను పిలుచుకున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. నువ్వు మామూలుగా ఇక్కడికి రాలే, ఎవరో బలవంతం చేస్తే రాలేదో, ఎవరో పంపిస్తే రాలేదో. యేసయ్య బిడ్డగా నువ్వు మారడానికి కారణం ఆయనే నిన్ను పిలుచుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డవు నువ్వు కనుక ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని నీ దేహమును గురించి అయినను, నీ ప్రాణమును గురించి అయినను చింతించకుండా దేవునిలో సాగిపోదాం. ఒక్కోసారి మన అవిధేయతను బట్టి సులువుగా చిక్కులు పెట్టే దాంట్లో పడిపోకూడదు అని పడిపోతుంటాం, వేదన పడుతుంటాం, దుఃఖపడుతుంటాం. అయినా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడని పశ్చాత్తాప హృదయంతో వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా, యేసయ్యా, యేసయ్యా నువ్వు సంపాదించుకున్నావు నన్ను. ఎన్నో మార్లు పడిపోయాను, లేపావు ప్రభువా. ఎన్నో మార్లు పడిపోయాము, లేపావు ప్రభువా. నీ బిడ్డను ప్రభువా. పాడబాడుకుంటాం, అయ్యా నేను నీ బిడ్డను. చాలా చిక్కు సమస్యల్లో, బాధలో, వ్యాధిలో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనకి ఎవ్వరు దిక్కులేరు. మనందరం ఆయన సాంపాద్యం, ఆయన సంపాదించుకున్న సంఘం, ఆయన సంపాదించుకున్న బిడ్డవు నువ్వు. మన మామూలులం కాదు. ప్రార్థన చేసుకున్నాం. విత్తబడిన వాక్యం దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా